హాయ్ అండి, వెల్కమ్ టు జిఆర్ వీడియోస్. ఈరోజైతే మనం స్మూతీగా ఉండే గుంత పొంగనాలు అయితే రెడీ చేసేసుకుందామండి. ముందుగా అయితే కొంచెం సోడా పొడి, కొంచెం సాల్ట్ వేసేసుకొని బియ్య పిండిలో అయితే మిక్స్ చేసేసుకోవాలి. తర్వాత కొంచెం పచ్చిమిర్చి, కొంచెం కొత్తిమీర, కొంచెం కరివేపాకు, ఎర్రగడ్డలు అయితే ఇలా చిన్నగా తరిగేసుకోవాలండి. ఇలా చిన్నగా తరిగేసుకొని దోసపిండిలోకైతే ముందుగా కొంచెం కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిర్చి వేసేసి బాగా మిక్స్ చేసేసుకోవాలండి. మిక్స్ చేసేసి 1 మినిట్ పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత ఎర్రగడ్డలు అయితే తీసుకున్నాం కదా, ఎర్రగడ్డలు అయితే నేను ఇట్లా చిన్నగా తరిగేస్తున్నాను అనమాట. మా కంట్లో అయితే వాటర్ వచ్చేసాయండి. ఎర్రగడ్డలు కోయడం అంటే అదొక పనిగా పెట్టుకొని కోయాలన్నమాట. నా ఎక్స్ప్రెషన్స్ చూడండి, ఎర్రగడ్డలు కోస్తుంటే వాటర్ అయితే వచ్చేస్తున్నాయి కళ్ళల్లో అయితే. కానీ గుంత పొంగనాలు కావాలంటే ఎర్రగడ్డలు రెడీ చేసుకోవాలి కదా. ఇలా చిన్న పీసెస్గా కట్ చేసుకున్నానండి. చిన్న పీసెస్గా కట్ చేసుకొని పిండిలో అయితే మిక్స్ చేసేసుకోవాలి. మనం ఇంట్లోనే ఇలా ఈజీగా వెరీ టేస్టీతో గుంత పొంగనాలు అయితే రెడీ చేసుకోవచ్చు. చూడండి, ఇలా మిక్స్ చేసేసుకొని ఇంకా పెనం అయితే పొయ్యి మీద పెట్టేసుకొని ముందుగా అయితే ఆయిల్ వేసేయాలండి. ఆయిల్ అంతా బాగా వేసేసి కొంచెం పెనం బాగా కాగాక ఇంకా పిండి అయితే ఒక్కొక్క దాంట్లో కొంచెం కొంచెంగా బాగా వేసేయాలండి. వేసేసిన తర్వాత ఇలా ఇంకా సైడ్లకు అంతా పడకుండా ఇలా నీట్గా వేసేసుకోవాలి. చూడండి, ఇలా నీట్గా పిండి అయితే వేసేసుకోవాలండి. సైడ్కి అంతా పోకుండా నీట్గా పిండి అయితే వేసేసుకోవాలి. వేసేసుకున్న తర్వాత దానిపైన కొంచెం ఆయిల్ అయితే వేసేసుకోవాలండి. వేసేసుకుంటే పిండి అనేది పైకి బాగా పొంగుతుందన్నమాట. మనకు పొంగనాలు అనేటివి బాగా పొంగుతాయి అన్నమాట. మా పిల్లలు అయితే ఎదురు చూస్తున్నారు, ఎప్పుడు చేస్తావు మమ్మీ, త్వరగా చెయ్యి అని చెప్పేసి మా పాప అంటుంది. ఇద్దరు అయితే ఇలా నా దగ్గరే కూర్చొని చూస్తున్నారు అనమాట, ఎలా చేస్తుందో అని చెప్పేసి. చూడండి, ఇలా బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా హీట్ చేసేసుకొని బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఇలా చిన్నగా ఇలా స్ప్లిట్ చేసుకోవాలండి. స్ప్లిట్ చేసేసుకున్న తర్వాత కొంచెం ఆయిల్ అయితే మళ్ళీ వేసేసి మూత పెట్టేసి ఇలా సైడ్లకంతా బాగా కాలనివ్వాలండి. కొంచెం ఆయిల్ వేస్తే కింద సైడ్ కూడా బాగా కాలుతుందన్నమాట. తర్వాత సైడ్లకంతా కూడా నీట్గా అలా చిన్న చిన్నగా కదిలించుకుంటూ నీట్గా అయితే కాల్చేసుకోవాలి. ఎందుకంటే పచ్చిగా ఉండకుండా పిండి అనేది బాగా సైడ్లకంతా బాగా కాల్చేసుకోవాలండి. హెల్తీగా అయితే బియ్యం పిండిలోనే మనము ఇలా హెల్తీగా అయితే నీట్గా తయారు చేసుకోవచ్చు. ఇలా చాలా టేస్టీగా ఉంటాయండి. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేస్తే ఈ టేస్ట్ మీరైతే అసలు వదులుకోరు. చాలా ఈజీ ప్రాసెస్ అండి. మీరు కూడా ఖచ్చితంగా ఇంట్లో ట్రై చేయండి. మళ్ళీ రెండోసారి అయితే ఇలా వేస్తున్నానండి. ఇలా బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా కాల్చుకోవాలండి. ఆయిల్ బాగా వేసినంత మనకు పొంగనాలు అనేటివి బాగా పొంగుతాయి అన్నమాట. చూడండి, ఇలా బ్రౌన్ కలర్ వరకు బాగా కాల్చేసుకోవాలండి. మన హోటల్లో కంటే మనం ఇంట్లోనే ఇలా బాగా తయారు చేసుకోవచ్చండి. చూడండి, మార్నింగ్ పిల్లలకి బ్రేక్ఫాస్ట్కి అయితే చాలా బాగుంటాయి అన్నమాట. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. పిల్లలకు కొంచెం కారం లేకుండా అయినా మనము తయారు చేసుకోవచ్చండి. ఓన్లీ సాల్ట్, ఎర్రగడ్డలు వేసుకొని అయితే పిల్లలకైతే చేసుకోవచ్చు, మిరపకాయ లేకుండా. మీరు కూడా ఇంట్లో ఖచ్చితంగా ట్రై చేయండి. మన ఛానల్ అయితే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ప్రాసెస్ తెలియని వాళ్ళ కోసం షేర్ చేసేయండి ఈ వీడియోని. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, చాలా స్మూత్గా వచ్చేసాయండి. గుంత పొంగనాలు అయితే రెడీ అయిపోయాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ సపోర్ట్, సబ్స్క్రైబ్ మీ. థ్యాంక్ యూ.